రాజమహేంద్రవరం వైశ్య సేవా సదనం విద్యార్థినుల సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. సోమవారం ఆయన 22వ వార్డులో పర్యటించారు. సదనం వీధిలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసును సదనం నిర్వాహకులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులతో కొంతసేపు ముచ్చటించారు. వారికి ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. సదనం అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థినుల భద్రతకు అవసరమైన చర్యలు చేపడతామని అన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తరువాత మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం ద్వారా మహిళల రక్షణకు తీసుకున్న చర్యలను వివరించారు. రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లను నియంత్రించి నగరంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసుల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం సత్ఫలితాలు ఇచ్చిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఎమ్మెల్యే వెంట 22వ వార్డు మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు, నాయకులు శెట్టి జగదీష్, మాటూరి సిద్ధార్థ, మద్ది నారాయణరావు, తక్షశిల పూర్ణచంద్రరావు, గ్రంథి రాజా, నల్లం ఆనంద్, టి నారాయణ, పైండ రవి, వికాస్, బత్తుల శ్యామలారావు, తమ్మన సుబ్బారావు, పప్పు మురళి, శ్రవణ్, రామ్జీ, కండవలస సాయి తదితరులు పాల్గొన్నారు. లేదంటే ఫుల్ డిపార్ట్మెంట్ తెచ్చుకొని వస్తే నాకు కూడా వాట్ ఈజ్ వాట్ అన్ని తెలుస్తుంది. మళ్ళీ ప్రశాంతంగా వస్తాం. బాగా చదవండి. గుడ్ లక్. డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ ఇవన్నీ కామన్ సార్. ఎల్పి అని లాంగ్వేజ్ పండిట్ అని ఉండేది సార్. మాలాంటి వాళ్ళు తెలుగు పండిట్ ట్రైనింగ్ చేసేవాళ్ళు. అంటే 7th క్లాస్ వరకు పిల్లలకి తెలుగు చదువుకున్న వాళ్ళే తెలుగు సబ్జెక్ట్ చెప్తారు. ఆ కోర్స్ని మొత్తం అబాలిష్ చేస్తారండి జగన్ గారు. ఆ లాంగ్వేజ్ పండిట్ అనే పోస్ట్ కూడా పోయిందండి. హిందీ, తెలుగు, సంస్కృత్ మొత్తం ఎల్పి. మేడం నెంబర్ తీసుకునేది ఒక నోట్ కింద ఇవ్వడం చాలా వ్యాలిడ్ పాయింట్. అంటే లైబ్రరీ ఉందా, డిజిటల్ ఉందా? డిజిటల్ లేదు సార్. డిజిటలైజేషన్ చేయడానికి అవుద్దా? అంటే పుస్తకాలన్నీ 1930-40లో అవే డిజిటలైజేషన్ అంటున్నాను. అంతే సార్. అవి కొంచెం చిరిగిపోయి చేయొచ్చు సార్. ఆర్ట్స్ కాలేజ్ లో 1720 ఉన్న బుక్స్ కూడా డిజిటలైజేషన్ చేయొచ్చు సార్. RFID కూడా పెట్టించేసాం. నీకు అనాటమీ అన్నది ఇప్పుడు వచ్చింది. 1720లో బ్రిటిష్ టైంలో బ్రిటిషర్స్ ఇక్కడ ఉండి రూల్ చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ చేస్తున్నప్పుడు అనాటమీ మొత్తం గీసేసాను ఉన్నది బుక్. అప్పుడేలా గీసేసారా బాబా అన్న. ఇప్పుడు అనాటమీ కింద మీద పడుతున్నారు. అప్పుడే గీసేసారు. ఆ బుక్ ఓపెన్ చేసి చూపించే అప్పుడు గీసాడు. లోకేష్ గారిని కలిసి కొంచెం అడిగారండి. కానీ ఈ ఎల్పి అంటే లాంగ్వేజ్ పండిట్ చాలా వ్యాలిడ్ పాయింట్ అమ్మా. నేను చెప్పి కోన శశిధర్ గారు కూడా ఇదే, నేను శశిధర్ గారు కూడా దృష్టిలో ఉంచుతాను. అదే అంటున్నాను. 1-2 ఉండే అంటే 1920లో భాషా ప్రవీణ, విద్యా ప్రవీణ అనేది అదే ఉండేది సార్. అప్పట్లోనే ఇక్కడ ఈ కామాక్షమ్మ గారు అనే ఆవిడ వెళ్ళి మద్రాస్ గవర్నమెంట్ తో కలిసి ఉండేదండి ఆంధ్ర. అప్పుడు వాళ్ళతో పోరాడి ఇక్కడ ఉద్యోగస్తుల్ని అది గవర్నమెంట్ ద్వారా ఇప్పించారండి. ఆ భాషా ప్రవీణ, విద్యా ప్రవీణ అనేది తర్వాత డిగ్రీగా అయింది. BAOL తెలుగు, BAOL సంస్కృతం. ప్రస్తుతానికి ఇక్కడ BAOL తెలుగు ఉందండి. కొవ్వూరులో BAOL తెలుగు, BAOL సంస్కృతం ఉందండి. అక్కడ ఏం చేశారంటే BAOL సంస్కృతాన్ని వేదిక్ యూనివర్సిటీ వాళ్ళు తీసుకుని వాళ్ళకి 2 పోస్టులు ఇచ్చి వేదిక్ యూనివర్సిటీ జీతాలు ఇస్తుందండి. మరి మాకు ఎందుకు ఇవ్వదు? ఇక్కడ కూడా సంస్కృతం ఉంది. రండి కనకేష్ గారు. తెలుగుని కంటిన్యూ చేయాలా, లేకపోతే తెలుగుని ఇంగ్లీష్ కి టోటల్గా మైగ్రేట్ చేసేయాలా? చేయాలి కదా. మాతృభాష మనకు ఉండాలి కదా. ఈ గవర్నమెంట్ మీకు IT అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చి నారా లోకేష్ గారు, ఆయన తెలుగును ఉంచాలనే ఆలోచిస్తున్నారు. అండ్ నెక్స్ట్ మీరు తెలుగులో చదువుతారు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ లో కూడా తెలుగు అన్నది ఒక ప్లాట్ఫామ్ తీసుకోండి. నెక్స్ట్ నాకేంటని అనుకోవద్దు. మీకు తెలుగు యూనివర్సిటీ వస్తుంది ఇక్కడ బొమ్మూరులో 80 acres వస్తుంది.
కాబట్టి ఆ యూనివర్సిటీలో మీరు బెస్ట్ కోర్సెస్ చదువుకోవచ్చు. మీ దగ్గరికి వచ్చి మాట్లాడితే నాకు గుర్తొచ్చింది తెలుగు యూనివర్సిటీ మర్చిపోయింది సబ్జెక్ట్. ఆ దగ్గరలోనే అవుతుంది, మీకు మంచి లైఫ్ ఉంటుంది. అక్కడ మీరు కోర్సెస్ చేయొచ్చు, చాలా ఉంటాయి. ఆవిడకి ఐడియా ఒక చెప్పలేదు. BAOL తెలుగండి. BAOL ఇలాంటివి చెప్పారు ఆవిడ. చాలా డిఫరెంట్ లాంగ్వేజ్. తిరుపతిలో ఎంఏ చేసిందని ఇక్కడి నుంచి అన్ని చేశారు సార్. ఇప్పుడు ఒమ్మూరులోని నాయుడు హిందీ పరిషత్ కాలేజ్ అని ఉండేది. అక్కడ వొకేషనల్ కోర్సెస్ ఇచ్చేవారు, హిందీ నేర్పించేవారు. నేర్చుకున్న తర్వాత ప్రాథమిక ఏవో ఉంటాయట. 8 ఎగ్జామ్స్ ఉంటాయి సార్, 8 ఎగ్జామ్స్ ఉంటాయి. మంచి ఇన్స్టిట్యూషన్ అది. ఎల్ఎల్ నాయుడు గారి శ్రీకాకుళం ఆయన, ఎర్ర నాయుడు గారు ఢిల్లీ నుంచి సరదాగా ఫోన్ తోటి ఇప్పిస్తే అభిమానమే పెట్టుకున్నారు. అది ఎర్ర నాయుడు కాలేజ్ అని ఉందని చెప్పి జగన్ తీయించాడు కాలేజ్, ముసాడు. ప్యూర్ సైన్స్ మూసారు. మన వానర్ వస్తే నేను లొకేషన్కి ఇస్తే చూసి ఆశ్చర్యపోతున్నాడు. అదే అట్రా ప్రో పేరు ఉంటే మూసేడు. దాంట్లో ఎంతమంది చదువుకున్నారు, ఎంతమంది ఉన్నతమైన స్థానాలకు వెళ్ళారు. హిందీది ఎంతమంది, ఈ రాజమండ్రి ఎంతో మంది ట్యూటర్స్ అందరూ అక్కడ నేర్చుకున్న వాళ్ళే హిందీ. ఈరోజు మన పిల్లలు ట్యూషన్ ఇచ్చే టీచర్లు అందరూ అక్కడ నేర్చుకున్న వాళ్ళే. లోయెస్ట్ ఫీజెస్ ఉంటాయి. నేను లాస్ట్ 5 years అక్కడ విగ్రహం ఉంటుంది, విగ్రహం దండేయడానికి కూడా వెళ్ళదు. నేను వెళ్తే ఇన్స్టిట్యూషన్ కూడా బదలు కూడా వెళ్తారు.